హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ చాలా చిన్న జాబ్ నోటిఫికేషన్. ఈ జాబ్స్కి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వన్స్ మనం జాబ్లోకి సెలెక్ట్ అయినట్లయితే మనకు వచ్చేటటువంటి శాలరీ చూసుకుంటే రఫ్లీ 50,000 నుంచి 70,000 మధ్యలో ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనగానే చాలామంది జాబ్ లొకేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే మనకి జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్లో ఉండడం అయితే జరుగుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ నుంచి రావడం జరిగింది. తెలుగులో మనం చూసుకుంటే భారత జాతీయ సముద్రాల సమాచార సేకరణ కేంద్రం నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. వన్స్ మనం ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన దాని ప్రకారం చూసుకోండి. ఈ నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ కేటగిరీతో అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులకి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎక్స్పీరియన్స్తో అప్లై చేసుకునే పోస్టుల వివరాలు అయితే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే పోస్టుల వివరాలు చూడబోతున్నాం. ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ నోటిఫికేషన్లో సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి ఫ్రెషర్స్ అందరూ కూడా అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే అప్లై అయితే చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 3 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. అప్ టు 28 years వరకు అప్లై చేయొచ్చు. ఇవి గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉండే. అవి SC/ST వాళ్ళు అయితే 5 years, OBC వాళ్ళు అయితే 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళు అయితే 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. ఇక ఇప్పుడు మనం ఈ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలను చూద్దాం. ఉన్నటువంటివి 3 పోస్టులు, 3 కూడా సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులే. కానీ వాటిని మనకి కొంచెం డిపార్ట్మెంట్స్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ వైజ్ చేంజెస్ చేశారు. అదేంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ నెంబర్ 1 గురించి మాట్లాడితే ఈ పోస్ట్ని ST కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ సెలెక్ట్ అయితే లెవెల్ 6 ప్రకారం శాలరీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. చెప్పాను కదా మీకు 50,000 నుంచి 70,000 మధ్యలో శాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి ఆ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. అయితే అప్లై చేయడానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే BSc విత్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు BSc ఏదైతే ఉందో ఆ BScలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ బ్రాంచెస్ అండర్లో అయినా సరే మీరు BSc కంప్లీట్ చేసుంటే మీరు ఈ జాబ్స్కి ఎటువంటి డౌట్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు డిప్లొమా ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఆ డిప్లొమా అనేది చూసుకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచెస్లో మనం డిప్లొమా కంప్లీట్ చేసినా సరే 3 years డిప్లొమా అప్పుడు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి 60% ఆఫ్ మార్క్స్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇది సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ నెంబర్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్. తర్వాత చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో అవి జనరల్గా ప్రతి జాబ్కి మెన్షన్ చేసేవే కాబట్టి స్పెసిఫిక్కి హైలైట్ అయితే చేయలేదు. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ నెంబర్ 2 సైంటిఫిక్ అసిస్టెంట్. ఈ పోస్ట్ నెంబర్ 2 సైంటిఫిక్ అసిస్టెంట్ గురించి మాట్లాడితే ఈ పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. సేమ్ లెవెల్ 6 ప్రకారం శాలరీ 28 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్ళినట్లయితే సేమ్ ఇక్కడ కూడా చూడండి, BSc ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ విత్ 60% ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డిప్లొమా గంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి BSc ఏదైతే ఉందో ఆ BScలో ఈ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్లీ నోటీస్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ నెంబర్ 1 అండ్ పోస్ట్ నెంబర్ 2 కంప్లీట్ అయ్యాయి. ఇక సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ నెంబర్ 3 గురించి వెళ్ళినట్లయితే ఈ పోస్ట్ నెంబర్ 3ని సేమ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కేటాయించారు. 28 years వరకు అప్లై చేయొచ్చు. శాలరీ లెవెల్ 6 ప్రకారం ఉంటుంది. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బ్యాచులర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోగలరు. దట్ 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ పాయింట్స్ని మీరు క్లియర్లీ గుర్తుంచుకోండి. పోస్టులు అన్నింటికి కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తర్వాత మంచి రిటర్న్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇవన్నీ కూడా కామనే, ఆ విషయం గుర్తుంచుకోండి. అయితే ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్తో పాటు విత్ మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి భారత జాతీయ సముద్రాల సమాచార సేవా కేంద్రం అంటే
ఓషన్స్లో ఏ ఎఫెక్ట్ జరిగినా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో ఉండే వాళ్ళకి సంబంధించి నేవీకి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి వర్కింగ్ షిఫ్ట్స్ అనేవి 24/7 అయితే ఉంటాయి. మార్నింగ్ ఉండొచ్చు, నైట్ ఉండొచ్చు. 9 to 5 జాబ్ అయితే కాదు, కంటిన్యూషన్గా రొటేషన్ షిఫ్ట్స్ అనేవి ఉండడం అయితే జరుగుతాయి. సో ఆ పాయింట్ని కూడా మీకు నేను క్లియర్లీ చెప్పడం జరుగుతుంది ఇనిషియల్గానే. సో ఈ విషయాలు గుర్తుంచుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్లై చేసుకోండి. ప్రజెంట్ హైదరాబాద్లో పోస్టింగ్ ఉన్నా సరే ఫ్యూచర్స్లో ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే లైబిలిటీ కూడా ఉంది. దట్టు మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కూడా మీరు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటారా, ఇప్పుడు మనం మాట్లాడినటువంటి సైంటిఫిక్ అసిస్టెంట్ అనేది పోస్ట్ నెంబర్ 1, పోస్ట్ నెంబర్ 2 అండ్ పోస్ట్ నెంబర్ 3కి రిటన్ టెస్ట్ మాత్రమే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటాయా, తర్వాత అడిషనల్ టెస్ట్లు ఉంటాయని చెప్పలేదు. జస్ట్ రిటన్ టెస్ట్ అని చెప్పారు. రిటన్ టెస్ట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మెరిట్ వైజ్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ని క్లియర్లీ చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కూడా కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పారు. మనకి మే మంత్ వరకు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి టైం పీరియడ్ ఉంది. ఈ లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లేదా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. మనకి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉన్నా సరే చాలా లిమిటెడ్గా ఉంటుంది. దట్టు అది అప్లై చేసే టైంలోనే మనకి రివీల్ అవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ కూడా మనకి హైదరాబాద్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ని మనకి బైలింగ్వల్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కండక్ట్ అయితే చేస్తారు. 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది రిటన్ టెస్ట్లో. ఇక రిటన్ టెస్ట్ విషయంలోకి వెళ్తే రిటన్ టెస్ట్ అనేది మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్తో ఉంటుంది. టైం చూసుకుంటే మనకి 60 minutes అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈచ్ క్వశ్చన్ 2 marks అయితే గ్యారీ అయితే చేస్తుందని కూడా మెన్షన్ చేశారు. 100 marks ఎగ్జామ్ పేపర్ ఉంటే 50 questions అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఎగ్జామ్ పేపర్ని పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా డివైడ్ అయితే చేశారు. పార్ట్ ఏలో చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనే టాపిక్స్ ఉంటాయి. వీటికి 40 marks. ఇక పార్ట్ బిలో టెస్ట్ ఇన్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, అంటే మన డిగ్రీకి సంబంధించి ఏవైతే బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ లేదా కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అని చెప్పి అనుకున్నాం కదా, వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా ఇంకొక 60 marksకి ఎగ్జామ్ అయితే డిజైన్ చేసి ఉంచుతారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్లీ మీరు డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ చూడండి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని నేను ఇనిషియల్గా మెన్షన్ చేశాను కదా, అదే పాయింట్ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఎగ్జామ్ మీకు బైలింగ్వల్ అన్నాను కదా, బైలింగ్వల్ కాదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు క్లియర్లీ అండర్లైన్ చేయొచ్చు, చూడొచ్చు. క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనబడుతుంది. May 11th వరకు ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయడానికి టైం అయితే ఉంది. మీకు లింక్స్ అనేవి ఏవైతే ఉంటాయి ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ అప్లై చేయడానికి సంబంధించి కానీ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ అయితే స్కిప్ చేయొద్దు. మీకు కనుక పర్ఫెక్ట్లీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్స్ లేవనుకుంటే మీ ఫ్రెండ్స్కి లేదా వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయడానికి ప్రయత్నించండి. దిస్ ఈజ్ ది బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ చెప్పగలను. ఎందుకంటే చిన్న నోటిఫికేషన్ అయినా సరే కంపేర్ టు రిమైనింగ్ మేజర్ నోటిఫికేషన్స్తో పోల్చుకుంటే వీటి కాంపిటీషన్ కాస్త తక్కువగా అయితే ఉంటుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. మరొకసారి చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.